నమస్తే. మంచి తల్లిదండ్రులు పిల్లల మంచి భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడతారు. అందరూ నేను మంచివాడినే అనుకుంటాం. మీకు ఒక చిన్న సంఘటన క్షణములు చెప్తాను. ఈ విజయవాడ సెంటర్లో ఒక ప్రెస్లో పనిచేస్తున్న వాళ్ళ భర్త 400 రూపాయలకి ప్రెస్లో పనిచేస్తారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు 400 రూపాయలకి రేకులు, 1500 రూపాయలకి రేకుల షెడ్. సెయింట్ జాన్ స్కూల్లో చదివిస్తున్నారు 4వ తరగతి. సంవత్సరానికి 18,000 కట్టి. ఇది నేను చెప్పేది 2012-13లో సంఘటన. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి 0 మార్క్స్ వచ్చినాయండి మ్యాథమెటిక్స్లో చెప్పండి అన్నారు. నేను 7,500 అవుతుంది, 1 వీక్ అవుతుంది అన్నాను. వాళ్ళు మళ్ళీ అడిగారు, అమ్మో అంక తగ్గరా, అంతా వచ్చేస్తున్నాను, 9,000 అవుతుంది అన్నాను. ఆ తర్వాత వాళ్ళ తోడుకోళ్ళు 10th క్లాస్ చదువుకుందని చెప్పి తను తీసుకొచ్చింది. ఈ మేడం గారు చదువుకుంది 5వ తరగతి, 12,000 అవుతుంది అన్నాను. 2 రోజుల్లో నేను 12,000 అంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు. కానీ నిజానికి వాడికి చదవడం రాయడం అన్నీ నేర్పాలి. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ నేను వాడిని 15 రోజుల నుంచి 20 రోజులు స్కూల్ మానిపించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ నేర్పి పంపించారు. అదే ఇంకొకరికైతే 60,000-70,000 ఛార్జ్ చేసేవాడు. మరి వాడికి రోజుకి 5 గంటలు కూర్చుని స్కూల్ మానిపించి పిల్లల కోసం చెప్పాను. అంటే అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టాలంటే పిల్లలకి అదృష్టం ఉండాలి. పిల్లలు అదృష్టం ఉండాలి మంచి తల్లిదండ్రుల కడుపున పుట్టాలంటే. మరి మంచి తల్లిదండ్రులు అంటే బట్టలు కొనివ్వడం, ఐస్ క్రీమ్లు పెట్టడం, సినిమాలు చూపించడం, పబ్బులకు వెళ్ళడం ఇవి కాదు. డబ్బులు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి మేము ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నామని మురిసిపోవడం కాదు. 4 అక్షర ముక్కలు నేర్పించుకునే, స్వయంగా తనను తాను విశ్లేషించుకునే శక్తిని మనం ఇస్తున్నామా లేదా అని ఆలోచించడం. అలా ఆలోచించగలిగిన తల్లిదండ్రులు అద్భుతమైన పిల్లల్ని మందలించిన, కొట్టినా ఏం తప్పలేదు. ఒక తప్పు చేసినప్పుడు మందలించండి. ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాలి, కానీ సమర్థించకండి. తప్పు ఎవరు చేసినా తప్పే. ముందు పెద్దవాళ్ళు మీరు మంచి మార్గంలో ఉంటే పిల్లలు దాన్ని అనుసరిస్తారు, ఆలోచిస్తారని, మంచి తల్లిదండ్రులుగా రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యార్థులను తయారు చేయడంలో మీ వంతు పాత్ర ఉంటుందని నమ్ముతున్నాను. నమస్తే.